హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు కదా? సో ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? గోంగూర. బిర్యానీలోకి నార్మల్గా షేర్వా అవన్నీ వేసుకుంటూ ఉంటారు కదా. సో మనకి బిర్యానీ, షేర్వా రెండు మసాలాలతో కూడినవే కదా. అవి తినిన తర్వాత అరగలేదంటూ మళ్ళీ కోక్లు, థమ్సప్లు ఇంకా మన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటాం. సో దాని బదులు ఇలా కాంబినేషనే మనం బాగా చేసుకుందాం అనుకోండి, ఎంత బాగుంటుందో కదా. అక్కడక్కడ పుల్లగా తగులుతూ చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్. సో దీని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? రండి. సో ఇక్కడ నేను కడిగి పక్కన పెట్టుకున్న ఒక కట్ట గోంగూర తీసుకుంటున్నాను. దాని తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి తరుగు, కారం గలవి, తర్వాత ఒక చిటికెడు పసుపు. ఇక్కడ నేను మన దేశీవాడి టమాటా వాడుతున్నానండి. అంటే మనకి నాటు టమాటా అంటారు కదా, అది ఒకటి తరుగు తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను 10 గ్రాముల చింతపండు నానేసుకొని దాని రసం తీసుకున్నాను. ఉప్పు మనకి రుచికి సరిపడా. తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో మన పచ్చిమిర్చి తరుగు, తర్వాత మన టొమాటో, మనకి పండిన టమాటాలు తీసుకున్నాం అనుకోండి, రుచి కూడా ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఇక్కడ పండిన టొమాటోని తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను మన ఆనియన్స్ ఉన్నాయి కదా, దాంట్లో సగం వేసుకున్నాను. తర్వాత ఇక్కడ మీకు చూపించిన దాంట్లో నేను 2 పెద్ద గుంట గరిటెలు ఉంటాయి కదండి, వాటితో 2 స్పూన్లు వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను పసుపు, చిటికెడు అంటే చిటికెడు పసుపు వేసుకుంటాము. తరువాత ఇక్కడ నేను మనం కడిగి పక్కన పెట్టుకున్న ఒక కట్ట వరకు గోంగూరను తీసుకుంటాను. ఈ గోంగూర చూడడానికి ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఉడికిన తర్వాత చాలా తక్కువ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కట్ట తీసుకున్నాను కదా, అది 5గురికి అయితే సరిపోతుంది. ఇక్కడ రుచికి సరిపడా ఇక్కడ నేను కల్లుప్పు తీసుకుంటున్నాను. కల్లుప్పు అయితే ఇంకా రుచి వస్తుంది కాబట్టి నార్మల్ ఉప్పు కూడా తీసుకోవచ్చు. ఇందులోనే నేను 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు అనేటివి వేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టేసుకొని 10 నిమిషాలు మగ్గిచ్చేసామనుకోండి, చూసారా ఇలా అన్నీ మగ్గిపోతాయి. దీని తర్వాత ఇందులోకి మనం పోపు వేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్ల నూనె, అందులోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకొని మనం ఇందాక సగం తీసి పెట్టుకున్నాం కదా, వాటిల్ని తీసుకొని ఇలా మగ్గనిచ్చిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకొని ఒక 5-6 నిమిషాలు అనుకోండి, అంతే. 5-6 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా మనకి రెడీ అయిపోతుంది. దీన్ని మనకి బిర్యానీలోకే కాదు ఎందులోకి తీసుకున్నా చాలా బాగుంటుంది. సో నచ్చిందా? ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.